అందరికీ నమస్కారం అండి. నేను 4వ శుక్రవారము వరలక్ష్మి పూజ చేసుకున్నానండి. అదేంటోనండి, నాకు గురువారం రాత్రి అస్సలు నిద్ర పట్టలేదండి. ఎప్పుడెప్పుడు లేచి అమ్మవారికి పూజ చేద్దామా, అమ్మవారికి ప్రసాదాలు చేసి అలంకరణ చేద్దామా అని. ఈసారి మాత్రం బంగారు నీరు పోసిన వెండి పూలు కొనుక్కొని పూజ చేసుకున్నానండి. పూజ తర్వాత హారతి ఇచ్చాను. హారతి ఇచ్చిన తర్వాత అక్క వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్కి వచ్చారటండి. వచ్చి మా ఇంటికి వచ్చారు. అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని నాకు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చారని నాకు చాలా సంతోషం అనిపించిందండి. వాళ్ళకి పసుపు బొట్టు ఇచ్చి వాయినాలు ఇచ్చాను. వాయినాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు భోంచేసి వెళ్తూ అన్నదాత సుఖీ భవ దీర్ఘ సుమంగళీ భవ అని దీవించి వెళ్ళారండి. పూజ చేసుకున్న రోజు ఇద్దరు ముత్తైదులు వచ్చి నాకు అలా దీవించి వెళ్తే నాకు పూజాఫలం దక్కినట్టు అనిపించిందండి. ఇంకా నాకు అమ్మవారి పూజ అనే వరకు నాకు ఎక్కలేని ఉత్సాహం వస్తుందండి. నేను ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కంటే బాగా చేసుకుంటాను అనుకుంటూ ఉంటాను. చాలా బాగా చేసుకున్నానండి. ప్రతి సంవత్సరము పొద్దున 4:30కు లేచే పనులు స్టార్ట్ చేస్తాను. ఈసారి కూడా పూజ చాలా బాగా జరిగిందండి. ముత్తైదుల పూజా ఫలం మాత్రం నాకు చాలా సంతోషం